దేవుని ఇల్లు అని ఈ కార్యక్రమం తరచుగా ఒక పుస్తకం చాలా వ్యత్యాసం మాత్రమే కాదు, ప్రేక్షకులు పలు విధములుగా ఎంతో రెస్పాండ్ చేస్తూనే ఉన్నారు. అందులో పర్టికులర్గా కొంతమంది ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఫౌండేషన్కి వద్దాం. దేవుని ఇల్లు అంటే ఒక భర్త, ఒక భార్య. అప్పుడు ఈ భర్త భార్య ఆ చూసింగే ఒక బేస్గా ఉంది. ఒక భార్య భర్త, ఎందుకంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్లో అక్కడ కూడా ఒక మ్యాన్ అండ్ ఉమెన్. రెవల్యూషన్లో అగైన్ ఆ కాన్సెప్ట్లో ముగుస్తుంది, అంటే మ్యారేజ్ కాన్సెప్ట్లో ముగుస్తుంది. అప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఒక మ్యారేజ్ ప్లాన్ అని చెబితే మనం మన హ్యూమన్లో పలు పథకాలు వేస్తుంటాం. అయితే పరలోకం ఒక ప్రణాళికను వేస్తుంది. అప్పుడు ఈ చూజింగ్లో కరెక్ట్గా చేసేది కరెక్ట్గా కుదిరిందంటే, దేవుడు ఆలోచించేది మనం ఆలోచించేది ఒక సింక్ అయిందంటే, పలు హెవెన్లీ ప్లాన్ రివీల్ కావడానికి అలో చేస్తున్నాం మనం. అయితే అదే ఇది చూజింగ్ తప్పైందంటే కంప్లీట్గా డిజాస్టర్లో ముగుస్తుంది. మ్యారేజ్కి చూజింగ్ ది ఫ్యామిలీ, సమాధిలో జీవితం ముగించబడుతుంది. అప్పుడు చుట్టూ ఒక ఫ్యామిలీ నిలబడుతుంది. ఎలా దీన్ని మనం కరెక్ట్గా ఈ చూజింగ్లో ఎలా మనం కరెక్ట్గా చేయాలని ఒక ప్రశ్న ఉంది. నేను ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఏంటంటే దేవుడొచ్చి ఒక ఫస్ట్ ఫ్యామిలీ ఏర్పరిచినప్పుడే ఎంతో చక్కగా ఉంటుంది. వాక్యం చెప్తుంది, ఆదాము ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి అని ఉంటుంది. గాడ్ చూస్ చేస్తున్నాడు. ఇన్ని ప్రకటెముకలున్నాయి, ఇందులో ఏది తీయచ్చు అని చూస్తున్నాడు. ప్రకటెముకలలో ఒక దానిని తీసి అంటే ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ పర్టికులర్ చాలా ఉన్నాయి, కానీ ఈ ఒకటే ఇతనికి షూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు సాటి అయిన సహాయం లేకపోవడం చూశాడు. అంటే ఆ సాటి అయిన సహాయానికైనా బేస్ ఆ ఎముక ఉన్నదాంట్లో ఏది బెస్టో అది తీస్తున్నాడు దేవుడు. ఇప్పుడు అదేవిధంగా దేవుడు ఒక్కొక్క ఫ్యామిలీని ఏర్పరిచేప్పుడు ఫస్ట్ ఆదాముని ఎలాగ విశేషంగా చేశాడో, హవ్వను ఎలా చేశాడో, అదేవిధంగా ప్రతి ఒక్కరి కలయిక ముందు చేస్తున్నాడు. అధికపక్షంగా ఈరోజు ఎందుకు ఈ వస్తుంది, మన శ్రోతలు అడిగిన ప్రశ్నకు ఎందుకు వస్తుందంటే, ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ డిసాస్టర్గానే ఉన్నాయి. నేను చెప్పేది 2-3 విధాలుగానే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకటి నిజంగా సంతోషంగా జీవించేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీని పర్సంటేజ్ చాలా తక్కువ అయిపోయింది. ఇంకొకటి ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి, కానీ అడ్జస్ట్ చేసుకుని జీవించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకొక ఫ్యామిలీ కావాలి, సొసైటీ ఉంది, అందులో ఉన్నాము, గౌరవంగా ఉండాలి. అది బయట చెబితే తప్పుగా ఉంటుంది అనేవారు కొందరున్నారు. అయితే వీళ్ళలో అనేక సమస్యలు ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుని జీవించేవాళ్ళు ఉంటారు. మూడవ వాళ్ళు ఉన్నారు, దేని గురించి పట్టించుకోరు, సరిగ్గా లేదా పడేసి ముందుకెళ్తా ఉండు, మరొకటి చూద్దాం అని చెప్పి వెళుతుంటారు. ఇది ఫాస్ట్ డిజిటల్ వరల్డ్. సో ఎందుకు ఇంత కష్టపడి జీవించాలి, పడేసి మరొకటి చూస్ చేసుకుని ఆప్షన్స్ అనే అలాగ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ మనము ఈ మూడిట్లోనూ మీకు ఏది చూడటానికి బాగుంటుందంటే, ఇది ఈ రోజు ఉన్న జనరేషన్కి బాగుంది. ఒక యవనస్తుడు నా దగ్గర ఇలా అడిగాడు, మనమెందుకు ఇంత కష్టంలో ఉండాలి, సమస్య ఉందని తెలుస్తుంది, సరిరాదని తెలుస్తుంది, డైలీ కొట్లాట జరుగుతుంది, ఎందుకు నేను ఇందులో ఉండాలి అంటే తనకి ఏం అర్థం కావలేదని అడిగితే, తనకి మాత్రమే కాదు, ఈరోజు పలు సెలబ్రిటీస్ కానివ్వండి, గొప్ప వ్యక్తులు కానివ్వండి, వీళ్లకొక విషయం అర్థం ఏం అర్థం కాలేదు. ఒకరి ఇంటర్వ్యూ అది జరుగుతున్న సందర్భంలో అందులో వారు చెప్తూ ఉన్నారు, నేనొక జీవితం జీవించాలి, అది పెళ్లి చేసుకుని జీవించాలనే అవసరత ఎందుకుంది, ఇలాంటి ఒక కేటగిరీ ఉంది. అందులో చెప్తున్నారు, నేను పెళ్లి చేసుకుని జీవించాలనే అవసరత ఏముంది, నాకొక సహకారి కావాలి, ఆ సహకారితో పెళ్లి చేసుకునే జీవించాలనే అవసరత లేదు కదా. వారు మరొక మెట్టు పైన చెప్తున్నారు. అవన్నీ కూడా చెప్తుంటే ఈరోజు ఎంతో అసహ్యంగా ఉంటుంది. వారు చెప్పింది వినడానికి అసహ్యంగా ఉండింది. నాకు కొన్ని ఆశలు ఉండిని, అది నేను ఒక పర్టికులర్ పర్సన్తో కావలసిన మనిషితోనే పెట్టుకోవాలనే అవసరత ఏముంది. అప్పుడు ఈరోజు ఒక సమూహము ఒక అక్రమ సమాజము ఏర్పడింది. ఆ అక్రమం అన్నది అధికమయ్యింది. అది పర్వాలేదు, సరే అన్నంతగా కంటికి కనబడుతుంది. ఈరోజు తప్పైతే జస్టిఫై అయ్యి ఈరోజు సరే అన్నట్టు మరొక జనరేషన్ నమ్మే విధంగా అయింది. ఒకరికి 2 పెళ్లిళ్ళు అవుతున్నాయి. 2 పెళ్లిళ్ళంటే ఫస్ట్ ఒక పెళ్లి చేసుకుంటున్నాడు, డివోర్స్ చేసి రెండవది. మరి డివోర్స్ చేసుకున్న ఆమె మరొక పెళ్లిని చేసుకుంటుంది. మేబీ చేసుకున్నప్పుడు వీరిద్దరికీ ఒక 10-15 సంవత్సరాల్లో పిల్లలున్నారు. సరేనా? ఇప్పుడు ఆ స్త్రీ తన అబ్బాయికి ఒక 15 సంవత్సరాలు ఉంటుండగా మరొక పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఈ 15 సంవత్సరాల అబ్బాయి ఏమనుకుంటాడు, ఆమె చెప్పేది కానివ్వండి, డాడీ సరిగ్గా లేడురా, నాకొక జీవితం కావాలి, నాకొక భర్త కావాలి, నాకంటూ ఒక జీవితం ఉంది, రైట్ అమ్మా, ఓకే రైట్. రేపు ఈ అబ్బాయి ఇలాగే చేసినప్పుడు ఈ తల్లి వల్ల ఆ అబ్బాయిని ఖండించగలదా?
అప్పుడు ఈ తల్లి అడిగిన మరో మాటకి నువ్వేం చేసావో అదే కదా నేను చేశా. ఇప్పుడు ఈ తల్లి కొత్త పెళ్లి చేసుకుంటుంది, అక్కడో బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ ఈ బిడ్డ ఒకటవుతారా? ఎంతటి ఒక సమస్య ఉందో చూడండి. అయితే ఇవన్నీ కూడా చూడకుండా ఇది సరి, ఇది కరెక్ట్, ఎందుకంటే ఇదొక మోడర్న్ వరల్డ్, ఇలాగుంటే తప్పు కాదు. ఇది ఎంతవరకు అయిందంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పకుండా చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారు. నా చాయిస్ అని. డివోర్స్ చేసుకునేప్పుడు ఎక్స్ స్థలంలోనూ లేక యూట్యూబ్లోనూ మేము డివోర్స్ చేసుకున్నామని ఊర్లో చెప్తున్నారు. ఒక కాలంలోనైతే ఊర్లో తెలియజేసి పెళ్లి చేసుకునేవారు. డివోర్స్ చేసుకునేప్పుడు ఎవరికి చెప్పకుండా డివోర్స్ చేసుకునేవారు. ఈరోజు మరి పెళ్లి ఎవరికి తెలియకుండా చేసి డివోర్స్ అయితే అందరికీ ఊరికే చెప్పడం. ఈ రోజు నుండి వేరైపోయాం, వేరుగా జీవిస్తున్నాం, పెద్ద పాలస్తీనా ఇస్రాయేల్ వేరైనట్టు. అప్పుడు ఈరోజు ఒక తప్పు సరి అన్నట్టుగా చూపించబడుతుంది. అది ఒక తరము వెంబడిస్తూ ఉంది. అప్పుడు వీళ్ళందరికీ ఏంటి సమస్య అని తెలియకపోతే కుటుంబం అనేది ఒక వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను ఎందుకు దేవుడు ఏర్పరిచాడంటే ఆయనకొక ఆత్మీయ ప్రణాళిక ఉంది ఒక ప్రక్క. మనం అది స్పిరిచువల్గా చెప్పుకుందాం. ఆ కుటుంబ వ్యవస్థ లేకుండా ఒక దేశం బాగుండదు, ఒక ఇల్లు బాగోకుండా ఒక దేశం బాగుండదు. స్టార్ట్స్ విత్ ద ఫ్యామిలీ. ఇప్పుడు యోచించండి, ఒక కుటుంబ వ్యవస్థను గూర్చిన అక్కర్లేదు. అప్పుడు ఒక కూతురుతో ఎలా నడుచుకోవాలో తెలీదు, ఒక భార్యతో ఒక అమ్మతో ఎలా నడుచుకోవాలో తెలీదు. ఇక్కడ తెలుసుకోనని వాడు ఇక ఊర్లో ఏం తెలుసుకుంటాడు? అతను ఎలా లీడర్గా ఉంటాడు? అప్పుడు ఎలా లీడర్గా ఉంటాడు? అవునా? ఇప్పుడు సాధారణంగా చూడండి, ఆ రోజుల్లో ఒక 25 సంవత్సరాల వరకు ఎవరిని చూసినా పెళ్లి చేసుకునే ఒక ఐడియా వస్తుంది, ఈమెని చేసుకుంటే బాగుంటుంది ఇలాగని. ఒక 50 ఏళ్ళైతే 25 ఏళ్లలో ఉన్నవారిని చూస్తే కూతుర్ని చూసినట్టుగా అనిపిస్తుంది. అవునా? ఒక 60-70 ఏళ్ళు అయిన తర్వాత ఒక 20 ఏళ్ల వయసులో ఉన్నవారిని చూస్తే మనవరాలుగా అనిపించేది. ఇప్పుడు అలా అనిపించడం లేదు, అందరికీ ఒకేలాగా అనిపిస్తుంది. కారణం కుటుంబ వ్యవస్థ ఇక్కడ భయంకరమైన ఒక డిసాస్టర్లోకి వెళ్ళిపోయింది. డిసాస్టర్కి వెళ్ళిపోవడం వల్ల అది సరే అని సెలబ్రిటీస్ చెప్పన ఆరంభించి ఆ సెలబ్రిటీస్ని ఫాలో చేసేవారు ఉంటారు కదా. నేను చెప్పేది పొలిటీషియనో లేకపోతే సినీ యాక్టర్సో ఎవరో ఒకరు, గొప్ప నాయకుడో ఎవరైనా కానివ్వండి, వాళ్ళు తప్పు చేసేప్పుడు వాళ్ళని ఫాలో చేస్తారు కదా. వాళ్ళకేమనిపిస్తుంది? రోల్ మోడల్ మనకి పైన ఉన్న వాళ్ళే చేస్తున్నారు, మనం చేస్తే ఏంటి తప్పు? అవునా? ఒక నటుడు జుట్టు కత్తిరించుకుంటే అతనిలా కట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక షర్ట్ వేసుకుంటే అతనిలా షర్ట్ వేసుకునేవారు ఎంతమంది? ఒక తప్పు చేస్తే అతనిలా తప్పు చేసేవారు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఈరోజు ఒక సమాజమే ఒక రాంగ్ రోల్ మోడల్ని ముందు నిలబెట్టింది. యేసయ్య చెప్తాడు బైబిల్లో, ప్రపంచ నాశనానికి ముందు యేసు రాకడ ముందుగా భూమి అక్రమముతో నిండి ఉండును అని అంటాడు. ఆ అక్రమము యొక్క ఒక ప్రాముఖ్యమైన స్థలానికి భూమి వచ్చింది. ఆ అక్రమమునకైనా చాలా ముఖ్యమైన గుర్తు ఏంటంటే నో ఫ్యామిలీ. ఫ్యామిలీ అన్న వ్యవస్థ ఎందుకు అవసరమా? సో గాడ్స్ ప్లాన్ కి అలాగే ఎగెనిస్ట్ గా ఉండేది కామన్ అయింది. అదే సరి అన్నట్టు అయ్యింది. ఎందుకు ఇంత కష్టపడి ఒక వ్యక్తితో జీవించాలి అని చెప్పి ఎన్ని సమస్యలు. అప్పుడు వీళ్ళు ఇక్కడే కదా చూస్తున్నారు. మిస్టేక్ ఎక్కడుందని అడిగితే ఆరంభమైన చోట ఉంది. అదే మీరు అడిగిన ప్రశ్న. మీరొక విషయం చూస్ చేసింది కరెక్ట్గా ఉంటే ముగింపు బాగుంటుంది, చూస్ చేసింది తప్పుగా ఉంటే ముగింపు తప్పుగా ఉంటుంది. అప్పుడు గాడ్స్ ప్లాన్లో చూస్ చేయడం, ఇప్పుడు సహజంగానే ఒక అమ్మాయి కుటుంబం వారు, అబ్బాయి ఇంటివారు అలా అయితే పలు విధాలైన బ్యాక్గ్రౌండ్స్, పలు విధములైన విషయాలు చెక్ చేసి చూస్తున్నారు. ఇప్పుడు దానికి తగిన మ్యారేజ్ ప్లాన్స్ గమనిస్తే చాలా ఇలా చేయాలి అలా చేయాలి. ఇప్పుడు చాలా మ్యారేజెస్ వచ్చాయి, ఈవెంట్స్ ప్లాన్స్ అంతా వచ్చేసాయి. అలా చక్కగా చేయాలి, పలు ఏర్పాట్లు అలా చేస్తూ ఉన్నారు. ఇంత ప్రిపరేషన్ జరుగుతుంది. అప్పుడు ఈ చూస్ చేస్తూ ఫౌండేషన్ నాకు ఏమి అర్థం కావాలంటే మీరు చెప్పే విషయం గమనిస్తే పరలోకం అయితే చూస్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంది. దానికి ఒక ప్రణాళిక ఉంది. ఒక భర్త ఒక భార్య కలిసి చేరినప్పుడు హెవెన్ అయితే ఒక ప్లాన్ రివీల్ చేసి ఆ కుటుంబంతోనే కార్యాలు చేయాలి అలా అని ఒక ప్రణాళికను వేస్తుంది. మనం హ్యూమన్లీ ఒక ప్లాన్ వేస్తున్నాం. అఫ్ కోర్స్ కొంతమంది ప్రార్థిస్తున్నారు సరే, కానీ ఎక్కడో ఒక స్లిప్ అవుతుంది, ఏదో ఒక హ్యూమన్ ఎలిమెంట్ వస్తుంది. మనం హెవెన్ ప్లాన్లో సింక్ అయిపోవడం ఎలాగునా? ఎందుకంటే ప్రేక్షకుల ప్రశ్న కూడా ఇలాగే ఉంది, ఎలా మనం సింక్ అయ్యి దీన్ని కరెక్ట్గా చూజింగ్లో మిస్టేక్ అవ్వకూడదు. పరలోకం ఒకటి చెప్తుంది, నేను ఒకటి తలంచున్నా, కరెక్ట్గా ఉంది అలా అని చెప్పేది ఎలా? ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఏముందంటే దేవుడు ఒక విషయాన్ని నాతో చెప్తున్నాడు, తల్లికి చెప్తున్నాడు, తండ్రికి చెప్తున్నాడు, క్లారిటీ. పెళ్లి చేసుకునే అబ్బాయికి చెప్తున్నాడు, అమ్మాయికి చెప్తున్నాడు. అయితే తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు, చెప్పినా ఒప్పుకోలేదు. ఇది అట్లే మనం బిబ్లికల్గా చూద్దాం. ఇప్పుడు దేవుడు 3 ఫలాలను సిద్ధపరుస్తున్నాడు. మంచిదైన ప్రతి వృక్షము, జీవవృక్షము, మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షము. అంటే అవి ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గుడ్ అండ్ ఈవిల్, తర్వాత నార్మల్గా ఉండే అన్ని ట్రీస్ కూడా సృజిస్తున్నాడు.
బిగినింగ్ లో ఒక సృష్టిలోనే ఒక చాయిస్ ఉంది. 3 ఉన్నాయి. మూడిటిని చేసి ఆయన ఏం చెప్తున్నాడు? ఇవి తినండి, ఉమ్, ఇది తినవద్దు, ఉమ్, ఇది తింటే తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్తున్నాడు. అప్పుడు ఇతనికి ఒక చాయిస్ ఇచ్చి రూల్స్ కూడా రూల్స్ చెప్పేశాడు. చెప్పాడు. ఇది మంచి చెడ్ల వృక్షం అంటున్నాడు, ఉమ్. తినకూడదన్నాడు. ఇతనికి దాని గురించి తెలియకపోయే అవకాశం లేదు. ఎందుకంటే క్లియర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. దీనికి పేరు ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్పాడు. ఇది ట్రీ ఆఫ్ డెత్. ఉమ్, ఈ రెండిటిని కూడా చూస్ చేయడం అన్నది కాదు, ఇది తినకూడదు సో కమాండ్. సో తినద్దు అంటున్నాడు. అదొక కమాండ్. ఉమ్, చేయొద్దు, అది ఆజ్ఞ. ఆజ్ఞ. చేయొద్దు అని చెప్పాడు. ఇప్పుడు నేనెందుకు అది చేస్తున్నా? ఉమ్, అది అట్లే ఇలాగ చూడండి. 2 అబ్బాయిలు ఉన్నారు, లేక 2 అమ్మాయిలు ఉన్నారు. ఉమ్, ఒకటి గాడ్ ఇచ్చే అమ్మాయి, లేక దేవుడిచ్చే వరుడు. ఉమ్, ఇంకొకటి దేవుడు వద్దని చెప్పేది. దేవుడు 2 ఇచ్చి 1 తీసుకోమని ఎప్పుడూ చెప్పడు. ఉమ్, 2 ఉంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకో అనే ఓడు దేవుని దగ్గర ఉండనే ఉండదు. దేవుడు ఒకటే ఇస్తాడు, ఇది తీసుకోమనే చెప్తాడు. ఇప్పుడు ఏమైంది? 2 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకొచ్చి ఒకటి దేవుడిచ్చాడని తెలిసిపోయింది. ఈ క్వశ్చన్ అడిగిన అవును. వాళ్ళు గాడిచ్చాడనేది క్లియర్గా ఎంతో తెలిసిపోయింది. క్లియర్ గా. స్పష్టంగా ఉంది, అది ట్రీ ఆఫ్ లైఫ్. అయితే ఇప్పుడు వాళ్ళు చూసేది ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనేది అనుకోండి, అది వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వారు ఆ ఫలాన్ని చూశారు? మొదటిగా దేవుడు వారితో వద్దని చెప్పాడు గదా, ఇది మరి తినద్దని చెప్పాడు గదా, ఆ తినద్దన్న చెట్టును ఎందుకు చూశావు? ఉమ్, ఇప్పుడు వీళ్ళు చూడటం వల్ల ఏమవుతుంది? అది చూపుకి రమ్యముగాను తినుటకు మంచిదిగాను, మనకి మంచిది అన్న ఫీలింగ్ అందులో వస్తుంది. సో ఆ చూపులో స్టార్ట్ అయిన సమస్య ఎక్కడో ముగుస్తుంది. దాని యొక్క ఫస్ట్ పాయింటే అక్కడ ఉంది, అవును. చూపునకు ఇంపుగా. ఉమ్, ఇప్పుడు ఇదే లోకములో ఏర్పడిన ఒక పాపముగా యోహాను రాస్తూ 1 యోహానులో అంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని అంటాడు. ఈ నేత్రాశే ఫస్ట్. అదే ఆ అది ఫలాన్ని చూసింది. ఆ కమాండ్ స్లిప్ అయ్యే ఒక స్లిప్ స్థలం. అవుతున్న స్థలం. చూసిన వెంటనే మనకి ఏదో ఒకటి నచ్చుతుంది. చూస్తే ఏంటి తప్పు? చాయిసే కదా. ఇది చూడండి, అది చూడండి, అలానే ఓ లోకం చెప్తుంది. అవును, మనకి అందులో నచ్చుతుంది. నాకొక చాయిస్ ఉంచాననుకోండి, ఉమ్, నాకో ఎత్తు కావాలి, నాకు కలర్ కావాలి, ఇందులో ఏంటి తప్పు అని మరొక ప్రశ్న అడుగుతాను. ఇది న్యాయమైందే కదా. న్యాయమే కదా. ఒక ఎత్తైన అమ్మాయిని అడిగితే ఏంటి తప్పయింది? ఒక మంచి కలరైన అబ్బాయిని అడిగితే ఏంటి తప్పయింది? డాక్టరే చూడాలా, ఏం తప్పు? ఏం తప్పు ఉంది? అది కరెక్టే కదా అవును, అప్పుడే మ్యాచ్ అవుతుంది అని అంటున్నప్పుడు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చారంటే చూస్ చేసే స్థలానికి వచ్చారు. ఇక్కడ గాడ్ మిమ్మల్ని చూస్ చేయమని చెప్పలా. ఉమ్, ఒకటి కమాండ్ తినద్దు, మరొకటి తిను. ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకుని తినమని చెప్పలా దేవుడు. ఇప్పుడు గాడే వీరి దగ్గర చెప్పాడు వద్దని చెప్పి. ఇప్పుడు వీళ్ళకి అది చూసిన తర్వాత రమ్యంగా ఉంది. వరుడు విదేశాల్లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎంఎన్సీ కంపెనీలో నెలకి 1,00,000 సంపాదిస్తోంది. ఎత్తుగా, కలర్గా, స్టైల్గా ఉంది. ఇక ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. అబ్బాయి సూపర్గా ఉన్నాడు, రాజులా ఉన్నాడు, ఏ దేశానికని తెల్లా రాజులా ఉన్నాడు. ఇలాగంతా చెప్పి ఆ చూపుకి రమ్యం. తర్వాత ఆ తినుటకు మంచిది, లైఫ్ సూపర్గా ఉంటది, కంఫర్టబుల్ గా ఉంటుంది. చూసింది మాత్రమే కాదండి. ఇప్పుడు యోచించండి, అమ్మాయి 1.5, అబ్బాయి 1.5 సంపాదిస్తున్నారు. 3 లక్షలు. ఫస్ట్ 1 లక్ష కట్టి ఇల్లు తీసుకుని ఈఎంఐ కడితే ఎలాగుంటుందో చూడండి. 20 సంవత్సరాలు ఇల్లు సొంతం అవుతుంది, సెటిల్ అవుతారు, సెటిల్ అవ్వచ్చు, ఇల్లు సొంతం అవుతుంది, కుటుంబం ఉండదు. ఈరోజు అనేక కుటుంబాలు లేవు. కారణం ఏంటంటే వీళ్ల యొక్క వ్యూవే ఎలాగుందంటే తినుటకు మంచిది. మూడవదే ఉన్నంతట్లో డేంజర్, మంచి చెడ్డల తెలివి, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంది చూడండి. ఈరోజు నాలెడ్జ్లోనే వీరందరూ నాశనమవుతున్నారంట. మీరు చెప్పేది బిబ్లికల్ నాలెడ్జ్ కాదు, బిబ్లికల్ నాలెడ్జ్, ఓల్డ్ నాలెడ్జ్లో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు కదా. ఒక డెసిషన్ తీసుకొని ఆ నాలెడ్జ్ని యూజ్ చేస్తారు. ఆ నాలెడ్జ్ని వీరు యూజ్ చేయడానికి కారణం కొంతమంది. ఇప్పుడు మరి దేవుణ్ణి ఎరుగని వారు ఎలాగా నాలెడ్జ్ని యూజ్ చేస్తున్నారంటే చదువును బట్టి. అంటే అది ఎలా అంటే ఓన్లీ నాలెడ్జ్తో థింక్ చేస్తున్న ఒక క్యాలిక్యులేషన్. అవును, క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ని అదే మన క్రైస్తవులు ఉన్నారు కదండి, వీళ్ళకేం పెద్ద డిఫరెన్స్ లేదు. దీనినే వీళ్ళొచ్చి క్రైస్తవ మలాం పూసి చూస్తారు. ఓహో, అంతే. క్రైస్తవ అబ్బాయి, క్రైస్తవ అమ్మాయి అయితే మిగతాదంతా వాళ్ళ నాలెడ్జే వీళ్ళు యూజ్ చేస్తారు. అదే నాలెడ్జే. రేపు ఆ అబ్బాయి బాగుండాలని కోరుకునే దాంట్లో తప్పేముంది? మీరు బాగుండాలనుకోవడంలో తప్పు లేదు, అమ్మాయి బాగుండాలనుకోవడంలో తప్పులేదు, కుటుంబం బాగుండాలనుకోవడంలో తప్పులేదు. అది నార్మల్, తల్లిదండ్రులందరికీ ఉంటుంది. బట్ గాడ్ ఒకటి చూస్ చేశాడంటే చోసనే. అప్పుడు ఈ స్పిరిచువల్ థింకింగ్ లో మనం ఎక్కడ తప్పిపోతున్నాం? నాకు అది ప్రేక్షకులు వేసే ప్రశ్న చాలా డీప్ గా ఉంది. అవును, ఇప్పుడు ఆ ప్రశ్నలో ఏముందంటే దేవుడే తల్లిదండ్రులతో మాట్లాడాడు, అమ్మాయితో మాట్లాడాడు. అప్పుడు ముగిసింది కదా. ముగిసింది కదా. వీరెక్కడి వరకు వచ్చారంటే అబ్బాయి యొక్క స్టేటస్, అబ్బాయి యొక్క క్యాస్ట్ అని వీళ్ళు వస్తున్నారు. ఓహో,
అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నాడు? అమ్మాయి క్యాస్ట్ ఏంటి? అయితే జీసస్ ని ఫాలో చేసేవారికి క్యాస్ట్ లేదు, ఏమీ లేదు కదా. జీససే అంత కూడా సమస్తము. అయితే ఇక్కడేంటి, ఇది ఎలా వచ్చింది? ఇది నా ప్రశ్న. నేనెప్పుడూ చెప్తాను, ఈ బైబిల్ని సరిగ్గా ఫాలో చేసేవారు, లేదు ఈ బైబిలే నాకు అంతా అని చెప్పేవారు క్యాస్ట్ చూడకూడదు. ఎందుకంటే బైబిల్లో క్యాస్ట్ లేదు. అవును, ఎందుకంటే క్రైస్ట్ ఫాలోవర్స్కి అది లేదు. మీకు ఒక చిన్న విషయమే, ఒక ఆదాము హవ్వ నుండే కదా ఇంత వచ్చింది. అవును. అప్పుడు ఎలా ఒక ఆదాము హవ్వ నుండి ఇంతమంది పిల్లల్లో ఇన్ని క్యాస్ట్లు? అవునా? అర్థమైంది. అప్పుడు ఇవన్నీ వీళ్ళు మధ్యలో ఏర్పరచుకున్నవే. ఆ మధ్యలో ఏర్పరచుకున్నవే పట్టుకుని వీళ్ళు గాడ్ యొక్క ఏర్పాటనేది ఉంది గదా, గాడ్ ఇచ్చేది ఉంది గదా, అక్కడికొచ్చేస్తారు. ఎంతటి వారైనా గాని మేము స్పిరిచువలు, ఆత్మలో నిండిన వారమని చెప్పేటువంటి సంఘము కూడా, మరికొందరు సేవకులు కూడా ఇటువంటి ఒక విషయంలో చిక్కుకుంటున్నారు. ఒక సేవకుడు తన కూతురికి సేవకుణ్ణి చేస్తానంటున్నాడు. సరేనా, ఒక సేవకుడు తన అబ్బాయికో అమ్మాయికో ఒక సేవకురాలికే ఇచ్చి చేస్తానంటున్నాడు. మీరు ఆశపడడం ఒకవైపు, గాడు ఒక బిలీవర్ని ఇస్తే ఎందుకు వద్దంటున్నారు? దేవుడిస్తే? అదే నా యొక్క క్వశ్చన్. ఇక్కడేముంది? ఎత్తుంది, కలరుంది, జుట్టుంది, చదువుంది, డబ్బుంది, క్యాస్ట్ ఉంది, తర్వాత వీళ్ల యొక్క స్టేటస్ ఉంది. ఇవన్నీ కూడా దాటి గాడ్స్ విల్లుని వీళ్ళు చేయడానికి ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. ఇదే చూపుకి రమ్యము, తినడానికి మంచిది, తెలివినిచ్చేటువంటిది. అప్పుడు నాకొక విషయం దేవుడు చెప్తున్నాడు, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మరొక ఆప్షన్ చూడడంలో మిస్టేక్ ప్రారంభం అవుతుంది. అలా అనిపిస్తుంది. ఇప్పుడు బిలాము దగ్గర అడుగుతున్నాడు, వీళ్ళెవరు అని అడుగుతున్నాడు. అవును, ఈ విధంగా వచ్చారు, వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పాడు, పోవద్దు అని చెప్పేశాడు. మ్యాటర్ ముగిసింది. తర్వాత అతను అధికమైన ఆఫరింగ్ ఇచ్చి పంపుతున్నాడు బాలాకు. ఇక్కడ రేట్ ఎక్కువ అవుతుంది. రేట్ ఎక్కుతుంది. రేట్ ఎక్కిన తర్వాత మరొక ప్రశ్న, ఉండండి ఈరోజు దేవుని దగ్గర అడిగి చెప్తా, అసలు నిన్నే ఆయన వద్దన్నాడు కదా. అయితే ప్రాఫిట్ గాడే కన్విన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే అదే వ్యక్తే, వచ్చిన వాళ్ళు అదే వ్యక్తులు. నిన్నటికి ఈ రోజుకి ఏంటి డిఫరెన్స్ అంటే డబ్బే డిఫరెన్స్, ఆఫరింగే డిఫరెన్స్. అక్కడే పడిపోయాడు బిలాం. పడిపోయినవాడు గాడ్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇదే విధంగా ఒక అమ్మాయిని చూశారు, అంతా ఓకే అయింది, దేవుడు చెప్పాడు, కన్ఫర్మ్ అయింది. హఠాత్తుగా బయట దేశం నుండి ఒక అమ్మాయి వస్తుంది, ఈ విధంగా అమెరికాలో ఉంది, అక్కడే సెటిల్ అయిపోవచ్చు, అబ్బాయిని వారు తీసుకెళ్తానంటున్నారు. పెళ్లి ఖర్చు ఇక ఎటువంటి ఖర్చు కూడా పెట్టుకోకర్లా, వాళ్ళకొక మంచి స్పిరిచువల్ అబ్బాయి ఉంటే మాత్రం చాలు. ఇప్పుడు గాడ్ ఇచ్చాడు అని మరో స్టేటస్కి వస్తారు వీళ్ళు. అప్పుడు అక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ మొదటిగా ఒక అమ్మాయిని చూశారు కదా, అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చి అంతా ఓకే చేసిన తర్వాత అమెరికా నుండి ఒక అబ్బాయి వస్తే, అమెరికా నుండి ఒక అమ్మాయి వస్తే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 15 రోజుల్లో పెళ్లి, ఇమీడియట్గా చేసి తీసుకెళ్లిపోతాం, వీసా అంతా కూడా రెడీ అంటే, ఇదే గాడ్స్ విల్ అంటే, ఈ సమాధానం ఇచ్చింది ఎవరు? ఇది ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ బిలాం మనుషులు. కొంచెం ఆఫరింగ్ పెరుగుతుంది, కొంచెం అంతస్తు పెరుగుతుంది. పెరిగిన వెంటనే ఆటోమేటిక్గా దేనికైనా ప్రేయర్ చేద్దాం, దీనికంటూ ప్రార్థన చేయడానికి కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళొచ్చి వీళ్ళకి తగినట్టుగా ప్రాఫెసీ చెప్పే ఒక గ్రూప్ వీళ్ళే ఉంచుకున్నారు. వీళ్ళ దగ్గర ఉండే మరొక పెద్ద డ్రాబ్యాక్ ఉంది, వీళ్ళు ఒక సెట్ ఆఫ్ సేవకులు ఉంచుకుని ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఏది అడిగినా ఓకే చెప్పేవాళ్లే వాళ్ళు. అలాగే ఎవరన్నా కాదని చెప్పారంటే మరొక ఆప్షన్కి వీరు వెళ్తారు. ఆ ఓకే అని చెప్పేంతవరకు వీరి సేవకులు వదిలే పని లేదు. ఇవన్నీ కూడా స్పిరిచువల్ మలం పూసేవే. ఓకే, మన మైండ్లో ఒకటి ఉంచుకొని మరి ఇంకొంచెం ఆప్షన్ మనం చూడడం ఒక స్పిరిచువల్గానే మిస్టేక్ అవుతుంది. అక్కడే మిస్టేక్ అవుతుంది. ఏం జరుగుతుంది? గాడ్ ఒకటి చెప్తున్నాడు, మ్యాటర్ ముగిసింది అంతే, ఓకే. నేను చెప్పేది 3 ఫ్యామిలీస్ అన్నాను కదా, 3 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్లో మొదటి దాని గురించి మాట్లాడుతున్నాను. గాడ్ చెప్పాడు, మ్యాటర్ ముగిసింది అంతే. దీనిలో దాని తర్వాత మరొక ఆప్షన్ అనేటువంటిదే లేదు. దేవుని దగ్గర ఏబిసిడి అనేదే లేదు, చాయిసే లేదు. హెవెన్ ఒకటి, పరలోకం ఒకటి డిసైడ్ చేసి చెప్పే విషయాన్ని అలాగే మీరు హ్యాపీగా అలా ప్రొసీడ్ చేయాలి. మిమ్మల్ని కనానుకు వెళ్ళమంటే వెళ్ళిపోండి, పోండి. కానాను ఎలాగుంటుందని అడగద్దు, అడగండి. సరే, ఇది మీరు చెప్పేది కరెక్టో అర్థం చేసుకుంటాను. బైబిల్లో ఇలా చూస్తే మరో మోడల్గా ఎవరిని తీసుకోవచ్చు? లేదు, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకి రిబ్కాని తీసుకోండి. అవును, మాట్లాడాం ముందు. అవును, మాట్లాడాం. మరి నాకు రిబ్కా దగ్గర నుండి ఒక ఆశ్చర్యపడేటువంటి విషయాలు 7 ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను ఓల్డ్ టెస్టిమెంట్లోనే నేను ఆశ్చర్యపడే ఒక వ్యక్తి ఆమె. దాదాపుగా ఈనాటి నుండి 4000 years బ్యాక్. అదే మీరు ఎంతగానో యోచించాలి. ఏ టెక్నాలజీ లేదు. స్త్రీలు 100 సంవత్సరాల క్రితం లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అవునా, 100 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు 4000 సంవత్సరాల క్రితం పరిస్థితి చూడాలి. స్త్రీలు ఎలాగ ఉండుంటారు? ఈ రోజున్నట్టుగా వాళ్ళకి ఆ రోజున
ఎలా ఒక Situation. కారు నడపడానికో బయటికి రావడానికో వెళ్ళడానికో అవును. ఎటువంటి వస్తువులు కూడా లేనటువంటి కాలఘట్టం అది. మ్మ్. ఆమె దగ్గరున్న మహత్తరమైన కెపాసిటీ ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నారు. ఈ విధంగా ఒక వరుడున్నాడు, అందులో నాకు చాలా నచ్చింది అంటే ఈ విలన్ల దగ్గర కూడా ఒక మంచి గుణం ఉంటుంది కదా, అవునా? సౌలు దగ్గర కూడా ఒక మంచి గుణం ఉంటుంది, ఆ విధంగా లాభాన్ దగ్గర కూడా ఒక మంచి గుణం ఉంటుంది. మ్మ్. కానీ ఆ గుణం తర్వాత అతని దగ్గర పోతుంది, ఎందుకని తెలీదు. రిబ్కా దగ్గర అతను చెప్తాడు, ఎందుకు ఒక మాట రిబ్కాని కూడా అడుగుదామంటాడు. ఒక మ్యాచ్ వచ్చింది, ఇతనేం చేయాలి సహోదరి, సాధారణంగా అన్న చెల్లిని పంపాలనే కదా చూస్తాడు, అవును. పెళ్లి చేసి పంపించాలనే కదా ఉంటారు. ఒకరింటికొచ్చి పిల్లని అడుగుతున్నప్పుడు మరొక మాట లాభాన్ చెప్తాడు, ఆమె ఏమి చెప్తుందో తెలుసుకుందామని చెప్పుకుంటారు. మరి ఇంగ్లీష్లో విలాస్క్ అవును, కన్సల్ట్ చేద్దామని కన్సల్ట్ చేద్దామంటారు. అదొక అర్హతగా ఇస్తున్నాడు. ఇది ఈ రోజున్న తల్లిదండ్రులే సగం వీళ్ళకి ఇవ్వడం లేదు, ఈ రోజున్న వాళ్ళ దగ్గర అడగడం లేదు. అయితే ఈరోజు ఎంతో మారి ఉంది. మ్మ్. ఏమంటారు? అందులో చాలామంది తల్లిదండ్రులు నేను చెప్తే నువ్వు చేసుకుని తీరాలి అని చెప్పేవారు ఉన్నారు అని విని వెళ్ళేటువంటి ఒక గ్రూప్ కూడా ఉంది. మ్మ్. నేను చెప్తే నువ్వు చేసుకునే తీరాలి, కుదరదు అని గ్రూప్ కూడా ఉంది. కరెక్ట్. కొంతమంది తల్లిదండ్రులు ఏమా నువ్వేం చెప్తావు, ఇలాగొకటి ఉంది చూడు నచ్చిందా అని అడిగి చేసే గ్రూప్ కూడా ఉంది. ఇందులో 4వ కేటగిరీ కూడా ఉంది, ఏమా నువ్వేమన్నా చూసావా బాబు, ఎవరన్నా ఉన్నారా, వండే చెప్పు నేను చేసి పెడతానని గ్రూప్ కూడా ఉంది. మ్మ్. ఈరోజు మనం చాలా కేటగిరీస్లోకి వెళ్ళిపోయాం. సో అప్పుడు వీళ్ళు పిలిచి అడుగుతున్నారు, నువ్వు చేసుకుంటావా, ఈ విధంగా అడుగుతున్నారు, Choice చాయిస్ ఇస్తున్నారు. ఇస్తున్నారు. అడిగిన తర్వాత ఆ రిబ్కా వెళ్ళెదును నేను నెక్స్ట్ వర్డ్ క్లియర్గా ఉన్నారు. ఆలోచిస్తానని చెప్పలేదు, ప్రార్థిస్తానని చెప్పలేదు. ఎందుకంటే పిల్లల సమస్య వచ్చినప్పుడు ఆ రిబ్కా దేవుని యొద్ద అడుగుటకు వెళ్ళాను అన్నట్టుగా మనము ఒక వర్డ్ని మనం చూడగలం. సో మంచి స్పిరిచువల్ లేడీ అలాగుంటున్నప్పుడు ఈ చోట ఆమె దేవుని దగ్గర అడుగుతాను, ప్రార్థిస్తాను, నాకొక 3 రోజులు టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇవ్వండి, అటువంటివేవీ లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి కుమారుణ్ణి చూడలేదు. అదే ఇప్పుడు మరొక పాయింట్కి వస్తున్నా. ఆ వ్యక్తి ఎలాగుంటాడో తెలియదు, హైట్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఏదీ తెలీదు. అంతకంటే మరొక విషయం తెలుసుకోండి, ఇస్సాకుకి 40 సంవత్సరాలు వాక్యం చెప్తుంది. అవును. మరి పెళ్లి చేసుకునేప్పుడు ఇస్సాకు 40 ఏండ్ల వాడైనట్టుగా మనం చూడగలం. అలాగుంది. అప్పుడు ఒక 40 సంవత్సరాలు, అలా 40 సంవత్సరాలు ఉన్న ఒక వరుడు చూడలేదు, ఎలా ఉంటాడో తెలీదు. నో వాట్సాప్, నో బయోడేటా, పెండ్లి కుమారుడు తండ్రి కూడా రాలేదు. ఎవరూ అయితే రాలేదు. ఇంట్లో నుండి కుక్ చేసే తను చెప్తున్నాడు. ఎవరూ రాలేదు. ఒకే ఒక వర్డ్ ఒకరు చెప్తున్నారు ఈ విధంగాని. ఆమె అక్కడ తీసుకుంది చూసారా స్పిరిచువల్ మూవ్. మ్మ్. ఇప్పుడు కూడా ఆమె ఒక ఫిజికల్ మూవ్ చేయలేదు. ఫిజికల్ మూవ్ అయితే వద్దని చెప్పేది. 40 ఏండ్ల వాడు నాకొద్దు, నాకు ముందు వెనుక తెలియని ఒక వ్యక్తి వద్దు, ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఊరు వదిలి వెళ్ళాలి. దానితో మరొకటి చెప్పొచ్చు, మీరు ఫస్ట్ వెళ్ళి చూసి రండి, ఓకే అయితే నాకు చెప్పండి అని అదే చెప్పొచ్చు. లాభాన్ని పంపిస్తున్నారు, తర్వాత వచ్చి నేను చూస్తాను. లాభాన్ని వెళ్ళకపోయేవాడంత కాదు, యాకోబుని తరుపుకుంటూ వచ్చినోడే. అతను స్పీడ్ గా వెళ్ళుంటాడు. ఆయన స్పీడ్కి వెళ్ళుంటాడు. అతని క్యాలిక్యులేషన్ వేరుగా ఉంది. ఇక్కడ ఆమె ఎటువంటి ఒక ఆప్షన్ ఇవ్వకుండా ఇవ్వలేదు. నేను వెళతాను. ఈ యొక్క స్పిరిచువల్ డెసిషన్ ఉంది కదండి, ఎటువంటి లాభము నష్టము చూడని ఒక డెసిషన్, ఒక పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇలాగ చూడండి, ఇప్పుడు ఉండే ఆడపిల్లలు ఒకరింటికి వెళ్ళడానికి యోచించేది అంతలాగుంటుందో, కష్టపెడుతుందేమో ఇలాగనుకుంటున్నారు కదా. ఇక్కడ ఒక ఆయన వచ్చాడు కదా, ఆ సేవకుడు ఒకడు వచ్చాడు కదా, అతను ఎటువంటి వ్యక్తి అంటే నాకు నీళ్లు కావాలి, ఒంటెలకు నీళ్లు కావాలనుకుంటున్నాడు. స్టార్టింగే ఇతనే ఇలాగున్నాడంటే ఇతని యజమానుడు ఎలాగుంటాడు, అలా ఒక తాట వస్తుందా లేదా? అవును, ఇక్కడే ఇన్ని ఒంటెలకు నీళ్లు పోయాల్సిన పని అయింది, అతనికి పోయడమైంది. ఆరంభమే, ఓపెనింగే. అక్కడ ఆ ఇంటికెళ్తే ఇన్ని ఒంటెలకు నీళ్లు పోయాలనే ఫీలింగ్ వస్తుందా లేదా? న్యాయమైన ఫీలే కదా. 3 పిల్లలున్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారంటే వద్దంటున్నారు. అయ్యో ఆయనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇంటిలో మరి చాలామంది ఉంటారు, ఒక సమస్యగా ఉంటుంది అని అంటున్నారు. ఒక అబ్బాయి, అదిను ఇప్పుడు అడగడం ఎలాగుందంటే తల్లిదండ్రులు లేని అబ్బాయిని సూపర్ అంటున్నారు. ఈ విధమైన క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. మోడర్న్ వరల్డ్ అంటే బాంధవ్యాలే వద్దు, ఓకే, అలా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని అబ్బాయి సూపరు, అందులోనూ అది దేవుని చిత్తం వేరే, వాళ్ళు లేకపోతే దేవుని చిత్తం. తర్వాత 2 చెల్లెళ్ళు ఉంటే వద్దు. అయితే ఇక్కడ రెబేకా అయితే స్పష్టంగా నేను వెళ్తాను అంతటి ఒక విషయం, నేను వెళ్తాను, ఇంతటికి చేర్చి ఆమె ఒకే వర్డ్, నేను వెళ్తాను. ఈ స్పిరిచువల్ స్ట్రాంగ్ డిసిషన్ ఒక్కొక్క బ్రైడ్ దగ్గర ఉండాలి, బ్రైడ్ గ్రూమ్ దగ్గర, ఇద్దరికి కూడా, ఇద్దరి దగ్గర ఉండాలి. పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఇది దేవుడు చెప్పాడు, ఐఎమ్ ఓకే, నాకు ఫినాన్స్ గాను మిగతావేవి కూడా నాకు 2వ పక్షం, ఇది దేవుని యొక్క పని, ఓకే రైట్ ఫైన్ అనే డెసిషన్ తీస్తే
ఆ ఆరంభంలో ఒకవేళ ఫైనాన్స్ డిఫికల్టీ పోరాటాలు ఉండవచ్చు, అయితే యూ విల్ బి బ్లెస్డ్. ఎందుకంటే బ్లెస్సింగ్ గాడ్ ఇచ్చేస్తాడు, అది దేవుని మాటకు లోబడి చేయడం వల్ల. నన్ను హానర్ చేసి, నన్ను హానర్ చేస్తున్నాడు, ఓడు హానర్ చేస్తున్నాడు, నేను అతనే హానర్. ఇంకా చెప్పాలంటే పరలోకాన్ని హానర్ చేస్తున్నాం. అది దేవుడే తిరిగి హానర్ చేయడం అవుతుంది, ఇక్కడే మిస్ అవుతుంది. సో ఇద్దరు హెవెన్ మీద ఒక ట్రస్ట్ పెట్టుకుని పీస్ ఆఫ్ మైండ్ తో దేవుడు ఉన్నారు, అయినా కొరతలు రాని అయినా సరే అనే ఒక పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటే, ఆ డెసిషన్ మీద వారు నిలకడగా ఉంటే ఆ తర్వాత అది నిలబడుతుంది. అయితే ఇది నాన్ బిలీవర్కి సరిరా, అది కూడా మనం చెప్పాలి. ఒక నాన్ బిలీవర్ని చూసి, అయ్యా దేవుడు నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు, ఆయన మంచి బైక్ తో ఉండడం చూశాను, ఆయన చూసిన వెంటనే పీస్ ఆఫ్ మైండ్ అంటే ఒప్పుకోవడం అవుతుంది. ఎందుకంటే వాక్య ప్రకారంగా విశ్వాసి అవిశ్వాసి. వెంటనే ఈ రోజున యంగ్స్టర్స్ రాంగ్ గా తీసుకోకూడదు. ఓకే అలాగైతే మనకు ఆ అమ్మాయిని చూస్తే పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు, బస్ లో చూస్తే నాన్ బిలీవర్ మీద పీస్ ఆఫ్ మైండ్ వస్తే అదొక రాంగ్ పీస్ ఆఫ్ మైండ్. ఇద్దరు ప్రార్థించే వారిగా ఉండాలి, ఇద్దరు దేవుని ఎరిగిన వారిగా ఉండాలి. అక్కడే విషయం అంతా ఉంది. మరో కార్యక్రమంలో టైం అయింది, ఒక బేస్ మనం ఫౌండేషన్ వేసాం. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకంలో మనం క్రైస్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం అని అనిపిస్తుంది, అయితే టైం షార్ట్ గా ఉంది కాబట్టి మరో కార్యక్రమంలో మనం ఏం చూడగలమో, ఎందుకంటే జీసస్ క్రైస్ట్కి ఒక తండ్రి ఒక తల్లి ఉన్నారు, అదొక డిఫరెంట్. అయితే హెవెన్లో పరలోకం పలు సంవత్సరాలుగా ఒక రహస్యంగా ఉంది, ఒక పరలోకం ఉంది. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, జాన్ గాస్పల్ అలాగే రివీల్ అయ్యి వస్తోంది. మరో ఒక పెద్ద శతాబ్దం రాబోతోంది. దాని బైబిల్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ కూడా చూసాం కదా, యేసయ్య ఉన్న ఫ్యామిలీ కూడా చూద్దామా. అందులో ఏది ఎదురు చూస్తూ ప్రేక్షకులు కూర్చోవాలి అనే విషయం అడుగుతున్నాను. అంటే ఒక క్రైస్ట్ యొక్క ఫ్యామిలీలో క్రైస్ట్ లోన్ ఉండాలంటే ఒక తల్లి యొక్క తండ్రి యొక్క ప్రాముఖ్యమైన కర్తవ్యాలు. అందరిండ్లలో క్రైస్ట్ ఉండాలనే ఆశ, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అనేది ఫ్రేమ్ లో ఉంటుంది. అందరూ వాక్యంలో కూడా ఉంచుకుంటారు, పెడతారు కదా. మా ఇంటికి యేసయ్య నాయకుడు అని చెప్పి, మీ ఇంట్లో యేసు ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఎలాగుంటే అక్కడ యేసయ్య ఉంటాడు. ఆ కాన్సెప్ట్ లో చూడొచ్చు మనం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం బ్రదర్ జగన్. అయితే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రేక్షకులు తరచుగా అందరూ చూస్తూ ఉన్నారు, చాలా కమెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్ ని చదువుతుంటే ఒకవైపు సంతోషంగా ఉంది, మరోవైపు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనిపిస్తుంది. బట్ ప్రేక్షకులకు నేను మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాను, ఒక విన్నపం. కార్యక్రమం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ కార్యక్రమం కోసం ప్రార్థనే మనల్ని భరిస్తుంది. అందుకని తప్పకుండా ప్రార్థన చేయండి. ఇలాంటి పలు కార్యక్రమాలు మనం తయారు చేయాలని, అదే కాకుండా రాబోయే కార్యక్రమాన్ని మిస్ చేయకుండా చూడండి. మరో విన్నపం, కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరో డైమెన్షన్ లో చూద్దాం. సంతోషం, వందనాలు.